స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు ఆగస్టు మాసములో మరొక దినాన్ని మనకు బహుకరించి మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో దేవుని స్తుతించి ఆరాధించుటకు, దైవ వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళక పూర్వం ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం కలుగుతుంది. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మొబైల్ ఆరాధన స్తుతి ఆరాధన కార్యక్రమంలో తండ్రి మమ్మల్ని కూర్చుండబెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఎంతమంది అయితే దైవ సేవకులు, ఎంతమంది అయితే విశ్వాసులు ఈ సమయంలో కలుసుకున్నారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము నాయన. ధ్యానించినటువంటి అంశాన్ని బట్టి మీకు వందనాలు. ఆ అంశం ద్వారా మా యొక్క జీవితాలను సరిదిద్దుకోవటానికి మార్గం సరళం చేస్తారని, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి ఈ కార్యాన్ని మేము ఊహించుకోవటానికి కృప దయచేస్తారని మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగము నుండి ఈ ఉదయకాలంలో ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇది మన ధ్యానాంశము. క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే, క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే యథార్థవంతులుగా జీవించాలా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటాడు. యథార్థవంతుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? యథార్థవంతులంటే ఎలా ఉండాలా? 112వ కీర్తన 4వ వచనంలో చూస్తే, 112వ కీర్తన 4వ వచనంలో వారు కటాక్షము వాత్సల్యత నీతి గలవారు, వారు కటాక్షము వాత్సల్యత నీతి గలవారుగా ఉంటారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారుగా ఉంటారు. యథార్థవంతుల లక్షణాలు మొట్టమొదటి ఎలా ఉన్నాయంటే వారు కటాక్షము వాత్సల్యత నీతి గలవారుగా ఉంటారు. రెండవదిగా కీర్తనలు 140-30 వచనం చూస్తే యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసించుదురు. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసించుదురు. కీర్తనలు 140-13 వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. యథార్థముగా జీవించేటువంటి వారు దేవుని సన్నిధానములో నివసిస్తూ ఉంటారు. 11వ కీర్తన 7వ వచనంలో చూస్తే, 11వ కీర్తన 7వ వచనంలో యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేయుదురు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేయుదురు అంటాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువారు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కాబట్టి యథార్థవంతులకు ఉండేటువంటి ఈ లక్షణాలు మనం చూస్తున్నాం. ఎందువల్ల ఆ లక్షణాలు ఉండాలంటే భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారం అంటే ఇల్లు వర్ధిల్లుతుంది. సామెతల గ్రంథములో సొలొమోను భక్తుడు 14వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు. సామెతలు 14:9 యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు అంటాడు. మూడులు చేయు అపరాధము పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకడు దయచూపుదురు. కాబట్టి ఒకరి యందు ఒకరు దయచూపేటువంటి వారుగా ఉంటారు యథార్థవంతులు.
తర్వాత 64వ కీర్తన 10వ వచనములో కీర్తనాకారుడు 64వ అధ్యాయము 10వ వచనంలో యథార్థ హృదయులు అతిశయిల్లుదురు, యథార్థ హృదయులు అతిశయిల్లుదురు. యథార్థ హృదయం గలవారు అతిశయపడతారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. కాబట్టి దేవుడు అతిశయపడేటువంటి స్థితిని యథార్థవంతులకు ఇస్తాడు. 112వ కీర్తన 2వ వచనములో 112వ కీర్తన 2వ వచనము చూడగలిగితే యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. యథార్థముగా జీవించేటువంటి కుటుంబస్తులందరూ కూడా దీవించబడతారంట. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. యథార్థంగా నీవు జీవిస్తుంటే నీ వంశపు వారందరూ కూడా దీవించబడతారు. అదే విషయాన్ని కీర్తనాకారుడు 19వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నాడు. కీర్తనాకారుడు 19:13వ వచనంలో యథార్థవంతులు నిందారహితులుగా ఉంటారు. యథార్థంగా జీవించేటువంటి వాళ్ళు నిందారహితులుగా ఉంటారంట. దురభిమాన పాపములలో పడకుండా ఈ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అంటాడు. కాబట్టి నిందారహితుడుగా ఉంటాడు. కాబట్టి క్రైస్తవ గృహం వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా యథార్థముగా బ్రతకాలి, యథార్థవంతులుగా ఉండాలా. అప్పుడు మన కుటుంబము వర్ధిల్లుతుంది, క్రైస్తవ కుటుంబం అంటారు. కాబట్టి యథార్థత అనేది నీలో ఉండాలా. యథార్థమైన జీవితం కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతుంది అంటాడు. కాబట్టి వారు కటాక్షము, వాత్సల్యత, నీతి గలవారుగా ఉంటారు. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉంటారు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసుకోగలుగుతారు. యథార్థవంతులు ఒక ఎడల ఒకరు దయ చూపుతారు. యథార్థ హృదయులు అతిశయిల్లుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. యథార్థవంతులు నిందారహితులుగా ఉంటారు. ఎప్పుడైతే యథార్థవంతులుగా మనము జీవిస్తామో అప్పుడు క్రైస్తవ గృహము వర్ధిల్లుతుందని చెప్తున్నాడు. కాబట్టి యథార్థంగా జీవించమని చెప్తున్నాడు. క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే యథార్థముగా జీవించమంటాడు. యోబు భక్తుడు యోబు గ్రంథములో 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే యథార్థవంతులుగా జీవించినటువంటి వారిని గురించి రాయబడింది. మొట్టమొదటిగా యోబులాగా జీవించమంటుంది. యోబులాగా జీవించమంటుంది పరిశుద్ధ లేఖన భాగం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. యథార్థంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారు? యథార్థ వర్తనుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడై ఉంటాడు. యథార్థవంతుడు న్యాయవంతుడుగా జీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. చెడుతనమును విడిచిపెట్టిన వాడుగా ఉంటాడు. విసర్జించడం అంటే విడిచిపెట్టడమే. తిరిగి దాని జోలికి వెళ్ళకూడదు, తిరిగి దాని వైపు చూడకూడదు. కాబట్టి యోబులాగా జీవించాలా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే కొర్నేలిలాగా జీవించమంటాడు. కొర్నేలిలాగా జీవించమంటాడు. మొదటి వచనంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. కొర్నేలి అనేటువంటి వ్యక్తి కైసరయలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మములు చేయిచు ఎల్లప్పుడూ
దేవునికి ప్రార్థన చేయువాడు, కొర్నేలిలో నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, మంచి పేరు గలవాడు అనేటువంటి మాటలు చూస్తున్నాం. కాబట్టి కొర్నేలిలాగా జీవించాలా, యథార్థవంతులుగా జీవించాలంటే కొర్నేలిలాగా జీవించాలా, యోబులాగా జీవించాలా. యోబు గ్రంథములోనే మరొక మాట మనం చూడగలుగుతాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుని వెదికి బతిమాలుకొని యథార్థముగా జీవిస్తే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయుదును అనే మాట అక్కడ ఉంది. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినెడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. కాబట్టి దేవుని వెతకాలా, బతిమాలుకోవాలా, యథార్థముగా జీవిస్తే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. కాబట్టి గమనించాలా, నీతిగా జీవించాలా. యోబు దేవుని వెతికి బతిమాలుకొని యథార్థముగా జీవిస్తే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత సొలొమోను భక్తుడు సామెతల గ్రంథములో 11వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్టయితే దేవునికి ఇష్టడుగా జీవించాలా, యథార్థవంతులుగా జీవించాలంటే దేవునికి ఇష్టడుగా జీవించాల. మూర్ఖ చిత్తులు దేవునికి హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు అంటాడు సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనములో. సామెతల గ్రంథములోనే 16వ అధ్యాయం 13వ వచనంలో యథార్థవంతులు రాజులకు ప్రియులు అంటారు. యథార్థవంతులు రాజులకు ప్రియులు, నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవంతులు యథార్థవాదులు వారికి హేయులు. ఇక్కడ యథార్థవంతులు రాజులకు ప్రియులుగా ఉన్నప్పుడు యథార్థత అనేది లేకపోతే వాళ్ళు ప్రియులుగా ఉండలేరు. ప్రియులుగా ఉండాలంటే యథార్థత ఉండాలా. అక్కడ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై రాజును రక్షించి ఆయన ప్రియుడైనందుకు ఆయన రాజుగారు ప్రధానమంత్రిగా చేశాడు ఆయన. కాబట్టి నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థ వాదులు వారికి చాలా ప్రియులుగా ఉంటారు. ఎప్పుడు యథార్థంగా ఉండాలా, అప్పుడే రాజులకు ప్రియులుగా ఉంటారు, అధికారులకు ప్రియులుగా ఉంటారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో, సామెతలు 8:6 పెదవులు యథార్థమైన మాటలు పలుకును. యథార్థవంతుల యొక్క పెదవులు ఎలాగుంటాయి? ఆ పెదవులు యథార్థమైన మాటలే పలుకుతాయి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అని చెప్పబడుతుంది ఇక్కడ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో. కీర్తనలు 119 7వ వచనములో కూడా 119వ కీర్తన 7వ వచనంలో యథార్థవంతులు యథార్థ హృదయముతో కృతజ్ఞత స్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు యథార్థ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనంటాడు కీర్తనకారుడు. కాబట్టి క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే యథార్థముగా జీవించాలా. యథార్థవంతుల యొక్క లక్షణాలు చూసాం. యథార్థవంతులుగా జీవించినట్లయితే
క్రైస్తవ గృహము వర్ధిల్లుతుందనేటువంటి మాటను కూడా మనం చూసాం. ఇక క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే ఆ రెండవ మాట, శ్రద్ధగా కష్టపడి పని చేయాలి. శ్రద్ధగా కష్టపడి పని చేయాలా. ఊరికనే మనం వర్ధిల్లాలా, అభివృద్ధి చెందాలంటే లాభం లేదు, కానీ కష్టపడి పని చేయమంటున్నాడు సొలొమోను భక్తుడు. సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 24వ వచనంలో చెప్తున్నాడు, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేసేటువంటి వాడు ఏలుబడి చేస్తాడంట. వాడు ఏలుబడి చేయడం అంటే అధికారం కలిగి ఉంటాడు, సరైన రీతిగా పరిపాలన చేసేటువంటి వాడుగా ఉంటాడు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరితనంగా ఉండేటువంటి వాడు ఎందుకు పనికిరాడు, వ్యర్థమైన వాడుగా ఉంటాడు. సామెతల గ్రంథములోనే 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, సామెతలు 13:4 శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. శ్రద్ధగా పనిచేసేటువంటి వాడి ప్రాణం పుష్టిగా ఉంటుంది. వాడికి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉండవు. కారణం ఏంటంటే శ్రమ పడుతుంటాడు కాబట్టి ఆ శ్రమ పడేటువంటి ఆ శరీరము అనారోగ్యం పాలు కాదు. సోమరి ఆశపడును గాని వాని ప్రాణంకేమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును అంటాడు సొలొమోను భక్తుడు. సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయం 4వ వచనంలో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అంటాడు. మన కుటుంబం వర్ధిల్లాలంటే శ్రద్ధ కలిగి పని చేసుకోవాలా. ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అంటాడు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఒక దినం పని చేసి 3 దినాలు నువ్వు ఇంటిలో ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఐశ్వర్యవంతుడు అవుతావు? దరిద్రుడే అవుతావు. కాబట్టి శ్రద్ధ కలిగి పని చేయాలా. అప్పుడే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, అప్పుడే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అంటాడు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. గమనించాలా. సామెతల గ్రంథం 21వ అధ్యాయములో శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. తాలిమి లేక పని చేయువానికి నష్టమే కలుగును. ఓపిక లేకుండా పని చేస్తే ఏం లాభం లేదు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. కాబట్టి శ్రద్ధ కలిగి యోచనతో ప్రార్థన చేయాలనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం చూస్తే సోమరివాడు పస్తు పడియుండును. సోమరివాడు పస్తు పడియుండును అనే మాట చూస్తాం. సోమరివాడు పస్తు పడి ఉంటాడు. ఎందుకు? వాడు పని చేయడు కాబట్టి. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడియుండును. సోమరివాడు పస్తు పడియుండును. సామెతలు 14వ అధ్యాయం 23వ వచనం చూస్తే, సామెతలు 14:23వ వచనం చూస్తే శ్రద్ధ కలిగి పని చేయువానికి ఏ కష్టము చేసిన లాభమే కలుగును. 14వ అధ్యాయము సామెతల గ్రంథములో 23వ వచనములో శ్రద్ధ కలిగి పని చేయువానికి ఏ కష్టము చేసిన లాభము కలుగును. ఏ కష్టము చేసినను లాభము కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. కాబట్టి శ్రద్ధ కలిగి పని చేయాలా. ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది. కీర్తనలు 128:2వ వచనం శ్రద్ధగా పని చేయువాడు వాని కష్టార్జితమును అనుభవించును.
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే మాట చూస్తాం. కాబట్టి క్రైస్తవ గృహం వర్ధిల్లాలంటే శ్రద్ధగా కష్టపడి పని చేయాలా. ఇక క్రైస్తవ గృహం వర్ధిల్లాలంటే మూడో విషయము, వేకువనే దేవుని సన్నిధిని వెతకాలా. వేకువనే దేవుని సన్నిధిని వెతకాలా. వేకువనే లేచి దేవునితో ప్రాతకాల సమయంలోనే దేవునితో గడపాలా. దేవుని సన్నిధిని వెతకమంటున్నాడు. కీర్తనలు 63వ కీర్తన మొదటి వచనంలో 63వ కీర్తన మొదటి వచనంలో వేకువనే దేవుని సన్నిధి వెతకాలంటాడు. వేకువనే దేవుని సన్నిధి వెతకాల. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అంటాడు. వేకువనే వెతకాల. ప్రాతకాల సమయంలోనే నిద్రను వీడి లేచి దేవుని సన్నిధానంలో గడపాలంటున్నాడు. 57వ కీర్తన 8వ వచనంలో నేను వేకువనే లేచెదను అంటాడు. 57వ కీర్తన 8వ వచనంలో నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుము, నేను వేకువనే లేచెదను. వేకువనే లేచి దేవుని సన్నిధిని వెతికినట్లయితే నీ గృహము, క్రైస్తవ గృహము వర్ధిల్లుతుందంటే అది అభివృద్ధిలోనికి వస్తుందని తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుము అంటాడు. 105వ కీర్తన 4వ వచనంలో 105వ కీర్తన 4వ వచనంలో ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఒకరోజు మాత్రమే వెతికి, ఒకరోజు మాత్రమే ప్రార్థన చేసి, ఒకరోజు మాత్రమే దేవుని స్తుతించి తిరిగి నువ్వు సోమరిగా ఉన్నట్లయితే లాభం లేదు. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అంటాడు. నిత్యము వెతుకుతూ ఉండాలా. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసు పెందలకడనే లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్లి ప్రార్థించేటువంటి వాడు. ప్రభు నిత్యము దేవుని సన్నిధి వెతికేటువంటి వాడు. ఆయన చేయకుండా మనల్ని చేయమని ఎప్పుడు కూడా చెప్పడు ప్రభు. ఆయన చేస్తూ ఆ కార్యక్రమాన్ని మీరు కూడా చేయడం చెప్తున్నాడు. ఆయన వెతకడం అనేది మనకు చెప్తున్నాడు. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను. కాబట్టి వేకువనే యేసు ప్రభుల వారు కూడా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి దేవుని సన్నిధిని గడిపినట్టుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 20వ వచనంలో పాత నిబంధన భాగం 2వ దినవృత్తాంతములు 29, 20లో మనం చూడగలిగితే రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయి రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు యాజకుల చేత బలులు అర్పించమని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి రాజుగారే ప్రాతకాల సమయంలో హిజ్కియా రాజు పెందలకడనే లేచి పట్టణము గురించి, ఆ పట్టణంలో పనిచేసే అధికారులందరినీ సమకూర్చుకొని వెళ్ళి దేవుని సన్నిధానంలో యాజకుల చేత బలులు అర్పించమని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు పెద్దలను, అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయేటువంటి వాడు. పోయి అక్కడ దహన బలులు అర్పించమని వారిని అధికారికంగా చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు. రాజుగారే వెళ్తుంటే అధికారులు వెళ్ళకపోతే ఎలా అనేటువంటి భయము కలిగిన వారుగా వారు వెళ్ళేటువంటి వారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనములో యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో మగ్దలేని మరియ పెందలకడనే లేచి యేసు సమాధి దగ్గరకు వచ్చింది. పెందలకడనే
యేసు దేహానికి ఆమె సుగంధ ద్రవ్యాలు పోయాలని పెందలకడనే లేచి వచ్చింది. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. పెందలకడనే లేవాల, పెందలకడనే మగ్దలేని మరియ పెందలకడనే లేచి యేసు సమాధి దగ్గరకు వచ్చింది. మనం పెందలకడనే లేచి దేవుని మందిరానికి వెళ్ళాలా? ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆదివారం సెలవు దినము కాబట్టి ఆలస్యంగా లేస్తూ ఉంటాం. కాబట్టి అది చాలా తప్పు. మగ్దలేని మరియలాగా పెందలకడనే లేచి యేసు సమాధిని ఆమె దర్శించింది. మనం కూడా దేవుని మందిరానికి మనము పెందలకడనే వెళ్ళాలా. కీర్తనలు 27వ కీర్తన 8వ వచనంలో, కీర్తనలు 27:8 వచనం, యెహోవా నా సన్నిధిని వెదుకుడని చెబుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు నా సన్నిధిని వెదుకుడని చెప్తున్నాడు. నా సన్నిధిని వెదుకుడని సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదికెదనని నా హృదయము నీతో అనెను. కీర్తనాకారుడు వెతకమని చెప్పినప్పుడు కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట, నా హృదయము నీతో అనెను, వెతుకుతానని. కాబట్టి క్రైస్తవ కుటుంబము వర్ధిల్లాలంటే ఏం చేయాలా? వేకువనే దేవుని సన్నిధానాన్ని వెతకాల దేవుని సన్నిధానాన్ని. అప్పుడే క్రైస్తవ కుటుంబము వర్ధిల్లుతుంది. ఇక 4వదిగా దేవుని సన్నిధి వెతికిన తర్వాత క్రైస్తవ కుటుంబం వర్ధిల్లాలంటే, ఆ గృహము అభివృద్ధి చెందాలంటే కుటుంబములో క్షమించేటువంటి వారుగా ఉండాలి. కుటుంబములో జీవించేటువంటి వారందరూ కూడా క్షమించే గుణము కలిగి ఉండాలా. అప్పుడే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. క్షమించేటువంటి లక్షణం ఉండాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, గృహంలో జీవించే ప్రతి విశ్వాసి క్రైస్తవుడు కూడా క్షమించే గుణము కలిగి ఉండాలా. అందువలనే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరము రాస్తూ, కొలస్సీలకు రాసిన పత్రికలో సంఘాలకు, కొరింథీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, రోమా సంఘానికి, ప్రతి సంఘానికి ఆయన ఉత్తరం రాసేటప్పుడు ఆయన అనేక విషయాలు పొందుపరిచి రాస్తూ ఉంటాడు. ఇక్కడ కొలస్సీ పత్రికల 3వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుకునేటువంటి లక్షణం ఉండాలంటాడు. ఒకరినొకడు క్షమించుడి అంటాడు. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు అంటాడు. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకని ఎడలనొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి అంటాడు. క్షమించేటువంటి మనస్తత్వం ఉండాలా. కుటుంబంలో ఉన్నటువంటి వారు. అప్పుడే మన కుటుంబము, క్రైస్తవ కుటుంబం వర్ధిల్లుతుంది. అంతేకాదు, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనంలో, యేసు కనికరము గలవాడు, మన పట్ల కనికరము చూపాడు. యేసు కనికరము గలవాడు కాబట్టి ఆయన బిడ్డలైన మనం కూడా కనికరము చూపాలా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై యుండుడి అంటాడు. కనికరం గలవారై ఉండాలి మనము కూడా. లూకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా, లూకాసు వార్త 17వ అధ్యాయం 3-4 వచనాల్లో, నీ సహోదరుడు మారు మనస్సు పొందితే క్షమించు అంటున్నాడు. మీ సహోదరుడు మారు మనస్సు పొందినట్లయితే క్షమించమంటున్నాడు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము అంటాడు.
అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితనని చెప్పిన ఎడల అతన్ని క్షమించవలను. కాబట్టి సహోదరుని క్షమించాలా. మారు మనస్సు పొందినానన్నప్పుడు తప్పనిసరిగా క్షమించాలా. 7 సార్లు నీ పట్ల ఇబ్బంది కలిగించి తిరిగి ఆయన క్షమాపణ కోరితే, తప్పనిసరిగా పశ్చాత్తాపడితే, మారు మనస్సు పొందితే క్షమించాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో మనుషుల అపరాధములు మనము క్షమిస్తే మన అపరాధములను కూడా యేసయ్య క్షమిస్తానని సెలవిస్తున్నాడు. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అంటాడు. మనం క్షమించాలా, మనము క్షమించబడతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు 2వ అధ్యాయము 10వ వచనములో మీరు క్షమించిన వానిని నేనును క్షమించుదును అంటాడు. మీరు దేని గురించేనను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను అంటాడు. మనం క్షమించాలా. ప్రభు కూడా వారిని క్షమిస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో సహోదరుడు నా యెడల తప్పిదము చేస్తే ఎన్ని మారులు క్షమించాలా అని పేతురు ప్రభువుని అడుగుతున్నాడు. ఆ సమయంలో పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు ప్రభు ఏమంటాడు, 70 సార్లు వాడు తప్పు చేసి నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నువ్వు క్షమించాలా. అందుకే మోషే భక్తుడు 90వ కీర్తన 10వ వచనంలో అంటాడు, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కాబట్టి నువ్వు బ్రతికినంత కాలము కూడా క్షమించాలంటాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీ విరోధిని క్షమించాలంటాడు. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీ విరోధిని క్షమించాలంటున్నాడు. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించవలను. నిలవబడే కాదు, మోకాళ్ళ మీద కూర్చున్నా ప్రార్థన చేసే సమయంలో వారిని క్షమించాలా అంటున్నారు. కాబట్టి క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే, క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా యథార్థముగా జీవించాలా. రెండవది శ్రద్ధగా కష్టపడి పని చేయాలా. వేకువనే లేచి దేవుని సన్నిధిని వెతకాల. మూడవది. నాలుగవది కుటుంబములో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? అందరూ కూడా క్షమించేవారుగా ఉండాల. కుటుంబ సభ్యులందరూ కూడా క్షమించే గుణము కలిగి ఉండాలా. క్షమించే గుణము లేకపోతే ఏమి కూడా లాభము లేదు అనేటువంటి విషయం మనకు తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాలం మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో. కాబట్టి స్తుతించేటువంటి అలవాటు మనం కలిగి జీవించాలి తప్పనిసరిగా. ఆ స్తుతించేటువంటి లక్షణము, క్షమించే లక్షణము, ధైర్యని లక్షణము లేకపోతే మన కుటుంబాలు ఏమాత్రము కూడా వర్ధిల్లవు అనేటువంటి విషయం మనము గమనించుకోవాలా. మన కుటుంబాలు వర్ధిల్లాలంటే ఈ గొప్ప లక్షణాలన్నీ మనలో ఉండాలా. యథార్థముగా జీవించేటువంటి వారుగా ఉండాలా. అంతేకాకుండా శ్రద్ధగా కష్టపడేటువంటి వారుగా ఉండాలా. వేకువనే లేచి దేవుని సన్నిధాన్ని వెతికేవారుగా ఉండాలా. కుటుంబ సభ్యులందరూ కూడా క్షమించేటువంటి
గుణము కలిగి ఉండాలా? ఆ క్షమించే గుణం ఉన్నదా క్రైస్తవులలో, విశ్వాసులలో? ఆ విషయాన్ని మనము బాగా గమనించుకోవాలా. చాలా వరకు క్రైస్తవులలో క్రైస్తవ జీవితం నామకార్థంగా గడుపుతూ ఉంటారు, కానీ వారు క్షమించేటువంటి గుణము లేని వారుగా ఉంటున్నారు. ఆ విషయాన్ని మనము గ్రహించుకోవాలా. గ్రహించుకుని మనము జీవించినట్టయితే దేవుడు మన విషయంలో మన కుటుంబాన్ని వర్ధిల్ల చేయగలడు అనేటువంటి విషయము మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి కడు జాగ్రత్తగా మనం జీవించాలా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ వచనాలను బట్టి మనము కడు జాగ్రత్తగా మనము జీవించి లోకములో మనం ముందుకు సాగల, యథార్థంగా జీవించాలా. యోబులాగా, కొర్నేలిలాగా, తర్వాత మనం చూసిపోతే దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉండాలా. యథార్థవంతులు రాజులకు ఇష్టలు అవుతారు. యథార్థమైన మాటలు పలుకుతూ ఉండాలా. యథార్థవంతులు యథార్థ హృదయముతో దేవుని గణపరుస్తూ ఉంటారు. మొట్టమొదటిగా యథార్థంగా జీవించాలా. ఆ రెండవది శ్రద్ధగా కష్టపడి పని చేయాలా. ఇక్కడ ఒక మాట అంటాడు, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనంలో, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అంటారు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. కాబట్టి అలాంటి వారుగా మనం జీవించాలా. అంతేకాకుండా వేకువనే దేవుని సన్నిధిని వెదకమంటాడు. వేకువనే దేవుని సన్నిధిని వెదకమంటాడు. కుటుంబములో క్షమించేటువంటి వారుగా ఉండాలా అందరూ కూడా. అప్పుడే క్రైస్తవ కుటుంబము ఏమవుతుందంటే వర్ధిల్లుతుంది. వర్ధిల్లడం అంటే అభివృద్ధి చెందుతుంది. ఈ లక్షణాలు ప్రతి క్రైస్తవ కుటుంబములో ఉండాలని ప్రభు సన్నిధిలో మనము కోరుకుందాం. దేవుడి కొద్ది మాటలు ప్రభు ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల తండ్రి, మీకు వందనాలు. మొబైల్ స్తుతి ఆరాధనలో ఈ దినం మేము ధ్యానించుకున్న అంశాన్ని బట్టి మీకు వందనాలు. క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే, క్రైస్తవ కుటుంబము వర్ధిల్లాలంటే, ఒక క్రైస్తవ గృహము వర్ధిల్లాలంటే, అభివృద్ధి చెందాలంటే యథార్థముగా జీవించాలా క్రైస్తవ విశ్వాసులు. రెండవది శ్రద్ధగా పని చేయాలా, శ్రద్ధగా కష్టపడి పని చేయాలా. మూడవది వేకువనే లేచి దేవుని సన్నిధిని వెతకాల. 4, కుటుంబ సభ్యులందరూ కూడా క్షమించే గుణము కలిగి ఉండాలా. ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే క్రైస్తవ గృహము తప్పనిసరిగా వర్ధిల్లుతుంది అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 4 విషయాలు, ఈ 4 లక్షణాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా కలిగి జీవించి మన గృహాలను వర్ధిల్ల చేసుకోవడానికి ప్రభు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు తండ్రి మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకును, దైవ సేవకులకును, మరి విశ్వాసులకును, కార్యక్రమాన్ని నడిపించినటువంటి పీటర్ కుటుంబానికి, ప్రారంభ ప్రార్థన చేసిన బిడ్డలకును, ఆరాధన చేసిన బిడ్డలకును, వాక్యం చదివిన బిడ్డలకును, ప్రతి ఒక్కరికి సదా మీ కృపతోడే నడిపించి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ పునరుత్థాన శుభములు కలుగునుగాక. ఆమేన్.